గచ్చిబౌలిలో నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరారు. కాసేపట్లో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ విచారించనుంది. ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు భద్రతను పెంచారు. నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎంక్వైరీ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. అగ్రిమెంట్లు, లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేయనున్నారు. నిన్న మరోసారి అరవింద్ కుమార్ ను ఈడీ విచారణ చేసింది. ఈడీకి పలు డాక్యుమెంట్స్ సమర్పించారు అరవింద్ కుమార్. నందిని నగర్ కేసీఆర్ నివాసం నుంచి మా ప్రతినిధి దిలీప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడి వాతావరణాన్ని, తాజా సమాచారాన్ని మనకు అందిస్తారు. దిలీప్, ఎట్లాంటి క్యూరియాసిటీ కనిపిస్తోంది? బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి వాతావరణం అక్కడుంది? ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఈ రోజు ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విలాస్ నుంచి నేరుగా తాను ఈడీ కార్యాలయానికి చేరుకుపోతున్నారు. ముందుగా నందినగర్ కి కేటీఆర్ వస్తారు అని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా నందినగర్ లోని కేటీఆర్ నివాసంకి అయితే చేరుకున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఇక్కడికి రావడం లేదు. నేరుగా గచ్చిబౌలిలోని నివాసం నుండి ఈడీ కార్యాలయానికి చేరుకుపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇటువైపు నుంచి అటు తెలంగాణ భవన్ వైపు, అలాగే కొంతమంది నేతలు ఈడీ కార్యాలయం వైపు చేరుకోబోతున్నారు. అయితే గతంలోనే ఈ నెల 7వ తేదీనే ఈడీ కార్యాలయానికి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ ఏసీబీ ఎఫ్ఐఆర్ ని సవాలు చేస్తూ హైకోర్టులో క్యాష్ పిటిషన్ ఉంది. దాని నేపథ్యంలోనే కొంత తీర్పు రిజర్వ్ లో ఉంది కాబట్టి ఈడీ కార్యాలయానికి రాలేనని చెప్పి కొంత గడువు కోరినటువంటి నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈడీ కార్యాలయానికి వెళ్లబోతున్నటువంటి కేటీఆర్ కాసేపటి క్రితమే ఎక్స్ వేదికగా కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతి పైసాకి సంబంధించి, నయా పైసాకి సంబంధించి కూడా ప్రతి లెక్కలు కూడా ఉన్నాయి. అన్ని కూడా బ్యాంకు లావాదేవీల గుండానే చేశాం కాబట్టి ప్రతి రికార్డు కూడా బ్యాంకులో ఉంది కాబట్టి ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ప్రశ్నించాడు. కేవలం వ్యక్తిగత కక్ష, అలాగే రాజకీయ కక్ష పూర్తిలో భాగంగానే ఈ కేసులు నమోదు చేశారని చెప్తున్నారు. చట్టాలపైన, న్యాయస్థానాలపైన నాకు నమ్మకం ఉంది కాబట్టి చట్టంలో గాని, న్యాయస్థానాల్లో గాని ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఎక్కడ అవినీతి జరగలేదంటూ కూడా తీర్పు వస్తుంది. దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా పేర్కొంటున్నారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో కానివ్వండి, తాను మంత్రిగా పనిచేసిన 9 సంవత్సరాల్లో తీసుకున్న కీలకమైనటువంటి నిర్ణయాల్లో కూడా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయాన్ని, ఫార్ములా కార్ రేసింగ్ హైదరాబాద్ లో నిర్వహించడం, తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయాల్లో ఒకటి అంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నాడు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ పేరును, స్థానాన్ని నిలపడం కోసం ఎంతో ప్రయత్నం చేసిన తప్పితే ఎక్కడ కూడా అవినీతి చేయాలనేటువంటి ఉద్దేశం తనకు లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఇటు ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఆయా సిటీస్ లో నిర్వహించడానికి చాలా పోటీ పడ్డారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్ లోనే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి నిర్వాహకులు కూడా ఆసక్తి చూపారని చెప్తున్నారు. ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ మనీ లాండరింగ్ జరిగింది అంటూ కూడా కేటీఆర్ ప్రశ్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ హాజరయ్యారు. సుమారు 2 సార్లు కూడా హాజరయ్యారు. 7 గంటల పాటు కూడా విచారించారు. ఈ రోజు ఈడీ అధికారులు కూడా విచారించబోతున్నారు. మరి ఈడీ ఇప్పటికే ఈ యొక్క ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో దాని నేపథ్యంలోనే ఈడీ కూడా సేమ్ ఇదే ఎఫ్ఐఆర్ ని బేస్ చేస్తూ కూడా ఈడీ కూడా కేసు నమోదు చేసినటువంటి సందర్భాన్ని చూసాము. A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఈ అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించిన నేపథ్యంలో వారి వాంగ్మూలాన్ని కూడా ఇప్పటికే రికార్డ్ చేశారు. వాళ్ళను ఏదైతే ప్రశ్నలు అడిగారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలను బేస్ చేసుకుని ఈ రోజు కేటీఆర్ సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగనుంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా స్పష్టం చేస్తారు. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటానని చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు కూడా ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవబోతున్నారు. ఇటు ఏసీబీ కానీ అలాగే ఈడీ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ప్రజా సమస్యలపైన తగ్గము, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం అని చెప్తూ
చెప్తున్నటువంటి కేటీఆర్ కానీ పార్టీ కానీ అలాగే రేపు కూడా ఇటు చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో కూడా రైతు దీక్షకు పిలుపునిచ్చింది. చూడాలి మరి ఈ రోజు ఎన్ని గంటల పాటు ఈడీ విచారణ కొనసాగుతుంది, ఏ అంశాలపైన విచారణ కొనసాగుతుంది. ఇటు చెప్తా ఉన్నారు కేటీఆర్ మాత్రం ఎక్కడ కూడా ₹1 అవినీతి జరగలేదని చెప్తా ఉన్నారు. అన్ని కూడా బ్యాంకు లావాదేవీల ద్వారా స్పష్టమైనటువంటి రికార్డుల ద్వారానే అన్ని లావాదేవీలు చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కొంత నిధులు దుర్వినియోగం జరిగింది అనేటువంటిది ప్రధానంగా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి విచారణ కొనసాగుతుంది, ఎన్ని గంటల పాటు విచారణ కొనసాగుతుంది అనేటువంటిది మాత్రం కొంత పార్టీలో కొంత చర్చడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ దిలీప్. మొత్తం మీద ఒక ఉత్కంఠకర పరిస్థితి అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. అయితే నందీనగర్ నుంచి ఈడీ ఆఫీస్ కి విచారణకు వెళతారు అనుకున్నప్పటికీ ఆయన నేరుగా కేటీఆర్ గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్ కి విచారణకు హాజరవుతూ ఉన్న పరిస్థితి. నందీనగర్ లో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తుతం ఈడీ ఆఫీస్ కు చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా మా కరెస్పాండెంట్ దిలీప్ అందించిన సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ వాసు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడి తాజా పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసు, చెప్పండి, ఇప్పటికే A2, A3గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, బిఎన్ రెడ్డిని కానివ్వండి, పలుమార్లు ఈడీ, ఏసీబీ విచారించిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ హాజరవుతున్నారు. ఎట్లాంటి విచారణ ఎదుర్కోబోతున్నారు? ఈడీ ఎలాంటి ప్రశ్నల్ని సిద్ధం చేసిందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికీ ఆయన గచ్చిబౌలి నివాసం నుంచి బయలుదేరినట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఈడీ కార్యాలయం వద్ద మనం ఒకసారి చూసినట్టయితే గేట్ మొత్తాన్ని కూడా లోపలికి ఎంట్రీ గేట్ పోలీసులు మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతించేది లేదంటూ కూడా ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం కేటీఆర్ మాత్రమే లోనికి అనుమతించాలి, ఆయనతో పాటు న్యాయవాదులు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఇంకెవరు కూడా లోనికి రావడానికి వీల్లేదంటూ ఇప్పటికే ఈడీ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. స్థానిక పోలీసులు చాలా పెద్ద ఎత్తున కూడా భారీగా పోలీసుల్ని మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సరౌండింగ్ ప్రాంతాల్లోకి ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు రాకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశారు. మరోపక్క ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. అన్నౌన్ పర్సన్స్ కానీ ఇంకెవరైనా బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరు కూడా మీడియాను కూడా కట్టడి చేసే ప్రయత్నాలు ప్రస్తుతం పోలీసులు సాగిస్తూ ఉన్నారు. మీడియా కూడా రోడ్డు అవతల వైపు వెళ్ళాలని కూడా లోకల్ ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. గేట్ చూస్తున్నా ఇక్కడ రోప్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి, తాడుతో కూడా అందరినీ కట్టడి చేసే ప్రయత్నాలు. మరోపక్క ఇతర వాహనాలు ఈ రోడ్లో కూడా ఏవీ రాకుండా కూడా రోడ్డంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఈ కేసులో ఇప్పటికే A2, A3గా ఉన్నటువంటి ఇద్దరిని కూడా అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్లను విచారించినటువంటి పోలీసులు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఒక ప్రశ్న పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఎందుకంటే ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసినటువంటి ఈడీ ఎందుకు ఆ నిబంధనలు ఉల్లంఘించారు, ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదు, బిజినెస్ రూల్స్ ఎందుకు ఫాలో కాలేదు అన్న అంశానికి సంబంధించి కూడా ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల చెల్లింపు అంశానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఇది ప్రస్తుతం చూస్తున్నాం. పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేసిన పరిస్థితి, తాడు లోపటే ఉండాలంటూ కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఎవరిని కూడా ఇటువైపు రాకుండా చూస్తున్నాం. ఇక్కడ మీడియాను మొత్తాన్ని కూడా తాడు లోపలికి వేసి కూడా ఎవరిని కూడా బయటికి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో భారీ భద్రత కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇది మొత్తం పరిస్థితి. ఇక్కడ తాడు లోపలికి అందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం, ఎవరిని కూడా రోడ్డు మీదకి రాకుండా మొత్తం ఇక్కడ బంద్ చేసే పరిస్థితి. ఏదైతే రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలను కూడా ఈ వైపుగా రాకుండా రోడ్డు క్లియర్ చేస్తా ఉన్నారు. ఈడీ కార్యాలయంలో ఇక పరిస్థితి చూసి చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం బారికేడ్లు వేశారు, ఏ ఒక్కరిని కూడా రానికుండా. ఎందుకంటే ఏసీబీ విచారణ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, భారీ ర్యాలీగా కేటీఆర్ వెళ్ళినటువంటి నేపథ్యం, చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు తల్లి వచ్చే పరిస్థితి ఉన్నటువంటి కారణంగా పూర్తిగా కూడా ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. మీడియాని మొత్తాన్ని కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నెట్టివేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్డంతా క్లియర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈడీ కార్యాలయానికి సంబంధించి కూడా కేటీఆర్ హాజరు నేపథ్యంలో కూడా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ రోడ్డంతా కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది.
మీడియాని మొత్తాన్ని కూడా ఒక సైడ్కి నెట్టివేసినటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేటీఆర్ మరికొద్ది క్షణాల్లోనే ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. మొత్తం 2 సైడ్లకు ఏదైతే ఈడీ మెయిన్ ఎంట్రన్స్ కి సంబంధించినటువంటి ఆ రోడ్ అంతా కూడా 2 సైడ్లు మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే ఈడీ అధికారులు కూడా చూస్తున్నాం, గేట్ మొత్తాన్ని క్లోజ్ చేశారు. లోపల వివిధ డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. సహకార్ భవన్ సంబంధించి ఇక్కడ లోపల ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్తో పాటు చక్కెర పరిశ్రమ సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పూర్తిగా పోలీసులు మాత్రం ఇది చూస్తున్నాం. కనీసం బారికేడ్ తాడు లోపల ఉన్నా కానీ అడ్డుకునే ప్రయత్నాలు అయితే సాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఈ ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఈడీ కార్యాలయానికి రాబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు. మొత్తం మీద కట్టుదిట్టమైన భద్రత మధ్య కేటీఆర్ విచారణకి ఏర్పాట్లు చేసింది ఈడీ ఆఫీస్ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూసాం. గచ్చిబౌలి నివాసం నుంచి కేటీఆర్ కాసేపటి క్రితం బయలుదేరారు. ఇంకొద్ది క్షణాల్లో ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి కట్టుదిట్టమైన భద్రత, దానికి సంబంధించిన వివరాలను ఇప్పటివరకు మా కరెస్పాండెంట్ వాసు అందించడం జరిగింది.